కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. నేను మీ కొనతాల రామకృష్ణ. కూటమి కుటుంబ సభ్యులందరికీ 2 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ సహకరించినటువంటి కూటమి సభ్యులకు, ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ 2 సంవత్సరాలు రాష్ట్ర పునర్నిర్మాణంలో అఖండమైనటువంటి విజయం సాధించి అనుభవశాలైనటువంటి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం పునర్నిర్మాణం వైపు శరవేగంగా కదులుతుంది. ఈ వేడుకలు జిల్లా స్థాయిలో రేపు అనకాపల్లిలో వేడుకలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో మనం చురుగ్గా పాల్గొని, అనకాపల్లిలో జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి, జిల్లా కార్యక్రమం కాబట్టి మనం వాళ్ళు చూసుకుంటారులే అని కాకుండా మనమే నేతృత్వం అని ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా మన మీద ఉంది. అందువల్లనే ఈ పెళ్లి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఇంకొక సందర్భం ఏంటంటే, మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎన్నికై ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కూడా ఈ వేడుకలు మనం ఉన్నతంగా జరిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి గత ప్రభుత్వం నుంచి పునర్నిర్మాణం వైపు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు ప్రముఖ పాత్ర పోషించి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఆదుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా సహకరిస్తూ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తూ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పెట్టుబడులు సాధించుకోవడంలో ఈ రాష్ట్రం సంపూర్ణమైనటువంటి విజయం సాధించింది. దేశానికి పెట్టుబడులు అన్ని రాష్ట్రాలు కలిపి 100% అయితే అందులో 25% మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి సుమారు 23 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఈ 2 సంవత్సరాల్లో పెట్టుబడుల రూపంగా వచ్చాయి. ఒక్క మన విశాఖ అనకాపల్లి జిల్లాకే 5-6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించినటువంటి వచ్చాయి. దీనికి మనం ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ విజయోత్సవ వేడుకలు మనం అనకాపల్లిలో రేపు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. గౌరవనీయ ప్రధానమంత్రి గారు 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాల ఆయన విజయోత్సవ ప్రయాణంలో రాష్ట్ర జీడీపీ, రాష్ట్ర ఆదాయాన్ని $2 ట్రిలియన్ నుంచి $4.3 ట్రిలియన్ కి తీసుకువెళ్లి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా రూపొందించడంలో ఘన విజయం సాధించారు. అది సామాన్యమైనటువంటి విజయం కాదు. అదే కాకుండా మనకి జీఎస్టీ మీకు 2017లో మీకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పెట్టుకుని ఒక దేశం ఒకే ట్యాక్స్ విధానం ఉండాలనే విషయం ఏర్పాటు చేయడం, డిజిటల్ ఇండియాగా తీసుకొని వచ్చి మీకు సుమారు $13 బిలియన్ ట్రాన్సాక్షన్ జరిగే విధంగా, అంటే సుమారు 11,070 లక్షల కోట్ల రూపాయలు విలువ జరిగే ట్రాన్సాక్షన్స్ లో 3,25,000 రూపాయలు ఆదాయం అయ్యే పరిస్థితిలో డిజిటల్ ఇండియాగా రూపొందించి ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి దేశం రూపొందించుకోబడ్డది. అదేవిధంగా భారతమాల అని హైవేస్ అభివృద్ధి విషయంలో 2000 రోజుకి 24 కిలోమీటర్ల హైవేలు నిర్మించే కార్యక్రమం గతంలో 12 కిలోమీటర్లు చేసేవారు. అదేవిధంగా రైల్వేకి సంబంధించి వందే భారత్ ట్రైన్లు మనం చూస్తున్నాం. సుమారు 100 వందే భారత్ ట్రైన్లు మన స్థానిక టెక్నాలజీతోనే రూపొందించి ప్రవేశపెట్టే కార్యక్రమం జరిగింది. అదేవిధంగా 500 నిర్దేశిత గమ్యాలకు ఎయిర్పోర్ట్ సదుపాయాలు, మీకు ఎయిర్లైన్ సదుపాయాలు కూడా కల్పించే కార్యక్రమాలు చేశారు. మీకు పేద ప్రజలకి ఉచితంగా గరీబీ కళ్యాణ్ యోజన అనే పథకంలో 81 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చే కార్యక్రమం కోవిడ్ ద్వారా మొదలుపెట్టి కోవిడ్ సంక్షోభాన్ని కూడా విజయవంతంగా ఎదుర్కొని ఈ దేశాన్ని కాపాడే కాకుండా ఈ దేశంలో ఉత్పత్తి అయినటువంటి వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు కూడా సరఫరా చేయడంలో
మన దేశం #1 దేశంగా ఉండడం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు. మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తో ఈ భారతదేశంలోనే తయారు కాబడినటువంటి వస్తువులు విదేశాలకు ఎగుమతి కావాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా ఉజ్వల యోజన కింద ఎల్పీజీ పథకం కింద 10 కోట్ల మందికి ఈ దేశంలో ఉచిత సబ్సిడీ మీద ఎల్పీజీ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా పిఎం ఆవాస్ యోజన కేంద్ర ప్రభుత్వం నుంచి దేశంలో 4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించే కార్యక్రమం. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ లో 15,000 కోట్ల రూపాయల మందికి 15 కోట్ల గృహాలకు నీటి సదుపాయం కల్పించినటువంటి కార్యక్రమం విజయవంతంగా చేశారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ 55 కోట్ల మందికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ లో వచ్చే విధంగా ఏర్పాటు చేయడమే కాకుండా పిఎం కిసాన్ 6,000 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో 11 కోట్ల మంది రైతులు దీనివల్ల మేలు జరుగుతుంది. 3,20,000 కోట్ల రూపాయలు ఈ కేంద్ర ప్రభుత్వం కిసాన్ యోజన కింద ఇవ్వటం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్టర్నేటివ్ ఎనర్జీ అని సోలార్ ఎనర్జీ తీసుకురావాలని ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసేటువంటి దేశంగా ఈ దేశం రూపొందించుకోబడ్డది. అదేవిధంగా మంగళయాన్ ప్రయాణం గాని, చంద్రయాన్ ప్రయాణం గాని ఇటువంటి దేశాల్లోనే మన ప్రపంచ దేశాల్లోనే అతి ముఖ్యమైన దేశాలే చేయగలుగుతున్న 4-5 దేశాలు, అందులో మన దేశం ఒకటిగా తీసుకురావటం. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రాంతాలకి ఆర్టికల్ 370 తొలగించి 2019లో వారికి స్వేచ్ఛ ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా పెహల్గాం ఏవైతే అన్యాయం జరిగిందో పాకిస్తాన్ టెర్రరిస్టులు స్ట్రైక్ ద్వారా, బాలాకోట్ స్ట్రైక్ ద్వారా వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కొని ఈ దేశ భద్రతకు, ఈ సురక్షతకు బాటలు వేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చాలా కాలంగా నిర్మించబడాల్సినటువంటి రామ మందిర్ అయోధ్యలో విజయవంతంగా నిర్మించి దేశ ప్రజల సెంటిమెంట్స్ ని కాపాడారు. ఇక మన రాష్ట్రానికి వస్తే 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ విజయాలు దృష్టిలోకి పెట్టుకుంటే సుమారు పెన్షన్ల విషయంలో ఈ 2 సంవత్సరాల్లో 65,000 కోట్ల రూపాయలు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, సుమారు 47 లక్షల మందికి లబ్ధి పొందేటువంటి కార్యక్రమం జరుగుతోంది. దేశంలోనే అతిపెద్ద కార్యక్రమం మన రాష్ట్రంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం లోకేష్ గారి ఆధ్వర్యంలో 67,27,000 మందికి పిల్లలకు 10,090 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది తల్లికి వందనం రిలీజ్ అవుతుంది. ఈ ఏడాది కూడా జూలై, ఆగస్టు నెలలో రిలీజ్ అవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. స్త్రీ శక్తి ద్వారా ఏదైతే ఎన్నికల ముందు కూటమి హామీ ఇచ్చిందో ఆ స్త్రీ శక్తి ద్వారా 71 కోట్ల ప్రయాణాలు, ఉచిత బస్సు ప్రయాణాలు మహిళా సోదరిమణులు జరుపుతా ఉన్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ద్వారా 92 లక్షల ప్రయాణాలు జరిపారు. ఇంతవరకు మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ఎన్నికల హామీ మేరకు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమంలో ఇంతవరకు 4,26,00,000 సిలిండర్లు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. గతంలో మూసివేసినటువంటి అన్నా క్యాంటీన్లు 269 తెరిపించి 9,71,00,000 భోజన కార్యక్రమాలు ఎంతవరకు పెట్టించడం జరిగింది. అదేవిధంగా 46 లక్షల మంది రైతులకు 3 విడతలుగా ఇంతవరకు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో 8,985 కోట్ల రూపాయలు మనం 3 విడతల్లో రైతులకి 46 లక్షల మంది రైతులకి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మత్స్యకార సేవలో మత్స్యకారులు వేట నిషిద్ధం ఉన్నటువంటి రోజుల్లో ఆ 3 నెలలు వారికి కుటుంబ ఆసరాకు 20,000 రూపాయలు ఇస్తూ 1,25,000 కుటుంబాలు దీనివల్ల లబ్ధి పొందుతూ 250 కోట్ల రూపాయలు దీనికి రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు చొప్పున
2,90,000 ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు వారు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ఇంతవరకు రాష్ట్రంలో 5 లక్షల ఇళ్లు నిర్మించే కార్యక్రమం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ అమలు చేసి బాలింతలకు ఎన్టీఆర్ కిట్లు సరఫరా చేస్తున్నాం. అదేవిధంగా 2 లక్షల బంగారు కుటుంబాలకు 3-4 మార్గదర్శుల ద్వారా వారు మేలు చేసే కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా పంచాయతీరాజ్ విషయంలో గతంలో దేశంలోనే ఆఖడుగున 23వ స్థానంలో ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదిగి ఒక ఆదర్శవంతమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను నడిపించడమే కాకుండా 313,000 జిల్లా పంచాయతీలు ఒకేసారి సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆ పంచాయతీలు తీర్మానం చేసుకుని వాటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేటువంటి కార్యక్రమంలో ప్రపంచ రికార్డు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్కూల్ పిల్లలకి మీకు పేరెంట్ టీచర్ మీటు కొన్ని వేల స్కూల్ పిల్లలు, కొన్ని లక్షల మంది, కోట్ల మంది పిల్లలు ఒకే రోజు హాజరై పేరెంట్ టీచర్ మీట్ పెట్టినందుకు లోకేష్ గారికి మరి ప్రపంచ రికార్డు వచ్చే కార్యక్రమం జరిగింది. ఇటువంటి ఎన్నో అద్భుతాలు మన కూటమి ప్రభుత్వంలో జరగడమే కాకుండా మన ప్రాంతానికి ఉత్తరాంధ్రకు మహర్దశ ఈ 2 సంవత్సరాలు ఈ పూర్వ వైభవం వచ్చే విధంగా ఉత్తరాంధ్రకు విశేషమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడంలో ఈ కూటమి ప్రభుత్వం సఫలీకృతమైంది. మన అనకాపల్లి జిల్లాకు నక్కపల్లిలో ఆర్ఆర్ మెటల్ స్టీల్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద స్టీల్ కర్మాగారం ఉన్నటువంటి మెటల్ కంపెనీ, అదేవిధంగా 4వ అతిపెద్ద ఉక్కు కర్మాగారాలు ఉన్నటువంటి నిప్పన్ జపాన్ కంపెనీ కలిపి 1,30,000 కోట్ల రూపాయలతో 8 బిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్, అదేవిధంగా నక్కపల్లి ఫార్మా సైజు 11,000 కోట్ల రూపాయలతో, అచ్యుతాపురం సోలార్ రెన్యువల్ ప్యానల్స్ కి 5,000 కోట్ల రూపాయలతో, అదేవిధంగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ కి 1,60,000 కోట్ల రూపాయలతో 2 చెట్లని. ఇటువంటి కార్యక్రమంలో ఉత్తరాంధ్రకు మరొక పనిమానిత్యంగా గూగుల్ అనేటువంటి సంస్థ ద్వారా 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో డిజిటల్ డేటా సెంటర్స్ ప్రవేశపెట్టడం, ఆమోదించడం, ఆ పనులు మొదలు పెట్టే 2 సంవత్సరాల్లో ఆ పనులు అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రిలయన్స్ సంస్థ ద్వారా కూడా 1,00,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో డేటా సెంటర్స్ వచ్చి భవిష్యత్తులో ప్రపంచంలోనే విశాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా రూపొందించాలనేటువంటి కార్యక్రమం రూపకల్పన జరిగింది. అదేవిధంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తయి మన లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు తాళపాలెం వరకు 2027లో వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అదేవిధంగా టీసీఎస్ గానీ, కాగ్నిజెంట్ గానీ, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని గానీ, ఐబీఎం గానీ, విప్రో గానీ 15 ఐటీ కంపెనీలు విశాఖపట్నానికి వచ్చి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. ఈ అనకాపల్లికి విశాఖ జిల్లాకు ఉజ్వల భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం సంపాదించేటువంటి అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రాంతంగా ఉత్తరాంధ్ర రూపొందించుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరంతో ఈ 2 సంవత్సరాల విజయోత్సవ వేడుక ఘనంగా చేసుకోవాలి. ఈ వేడుకలు కార్యక్రమం రేపే జరుగుతోంది కాబట్టి ముందు నక్కపల్లి అనుకున్నారు, మళ్ళీ అనకాపల్లికి మార్చడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకి అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ నుంచి మనందరం కూడా కలిసి పాదయాత్రగా వెళ్లి మనం ఎన్టీఆర్ స్టేడియం దగ్గర సమావేశం ఏర్పాటు అవుతుంది. దీనికి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ కి అందరూ కూడా వచ్చి ఇందులో పాల్గొని ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చి పాల్గొనాల్సిందిగా, వీటితో పాటు శకటాలు, అదేవిధంగా మనకి రైతు ప్రతినిధులు ఒక 10-15 ట్రాక్టర్లు, ఒక 10 2 ఎడ్ల బళ్ళు, ఇవన్నీ పెట్టుకుని సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుని విజయోత్సవ వేడుకలు ఘనంగా చేయడానికి కావాల్సిన విధంగా కూటమి సభ్యులు మీ గ్రామాల్లో మీ క్లస్టర్ ఇన్ఛార్జెస్ తో మీరు మాట్లాడాలని, అది వచ్చే కార్యక్రమం విజయవంతంగా చేసి ప్రతి గ్రామం నుంచి కూడా మన ప్రతినిధులందరూ కూడా వచ్చే విధంగా కూటమి నాయకులందరూ వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నా. ఈ కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా
మనకి ఈ మీటింగ్ లో మాట్లాడతారు. మీకు వీడియోలో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు వచ్చి రేపు 9 గంటలకే అందరూ కూడా రావాలి. దయచేసి టైం పాటించి 9 గంటలకు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా విజయవంతంగా ఈ కూటమి ప్రభుత్వం నడవడానికి, ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరూ కూడా సహకరించినటువంటి మీ అందరికీ మరొకసారి నా పూర్వక అభినందనలు, విజయోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ కొనతాళ్ళ రామకృష్ణ. నమస్కారం.